అండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇప్పుడు అత్తాపూర్లో నలుగురు యువకులు కలిసి ఒక యువతిని అర్ధరాత్రి కిడ్నాప్ చేశారనమాట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అర్ధరాత్రి కిడ్నాప్ చేశారా? చేసేసారైతే మామూలుగా కాదు విషయం ఇది. సిగ్గు లేదు అసలు. ఏం జరుగుతుందయ్యా? అది కూడా నెంబర్ ప్లేట్ తీసేసి మరీ కిడ్నాప్ చూసా నేను ఆ వీడియో. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు ఆ యువతిని? ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అమ్మాయిని? నలుగురు ఎందుకు తీసుకొని వెళ్ళారు అర్థం కావట్లేదు. నలుగురు అంటే ఇప్పుడు కార్కి నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి ఈ విధంగా దారుణానికి ఓడగడుతుంటే ఇంకా ఆడపిల్లలు ఎక్కడ తిరుగుతారు? జాబులు చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్లు, పాపము రాత్రి ఇదేంటి ఈవెంట్లు చేసుకునే వాళ్ళు, అర్ధరాత్రి షాపుల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరూ నడి రోడ్డు మీద నడవాలంటే మన మహాత్ముడు మన మహాత్మా గాంధీ ఏం చెప్పారు? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగితేనే నిజమైన స్వతంత్రం అన్నారు. ఇంకా నాకు వస్తుంది మాట, మామూలుగా రాదు. ఏది స్వతంత్రము? అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద తిరిగితే కిడ్నాప్లో, కార్లలో ఎత్తుకోబోతున్నారు, బస్సులలో ఎత్తుకోబోతున్నారు. మళ్ళీ మొన్న ఢిల్లీలో కూడా ఒకటి జరిగింది. ఆ మామూలుగా కాదు. ఇది ఎక్కడ పోతుందో ఏమైందో ఆమెకి అర్థం కావట్లేదు. ఒక్క ఆడపిల్లని నలుగురిని తీసుకొని పోయి నెంబర్ ప్లేట్లు తీసేస్తే వీళ్ళకి ఏంటంటే నెంబర్ ప్లేట్ తీసేస్తే ఆ బండి పట్టుకోలేరు, ఎంత దూరమైనా పోవచ్చు. కానీ ఆ కారులోనే అన్నీ చేసేస్తున్నారంటే ఇంకేం జరుగుతుంది దారుణము. బ్రహ్మం గారు చెప్పారమ్మా తల్లి, బ్రహ్మం గారు చెప్పారు విను. బ్రహ్మం గారు ఎప్పుడో రాశారు. ఏంటి ఫస్టే రాసి పెట్టేశారు, ఈ సంవత్సరంలో ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఎక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల జాబ్కి వెళ్ళి ఇంటికి రావాలంటే భయపడి వస్తున్నారు. ఎవరినన్నా క్యాబ్ డ్రైవర్లన్నీ కూడా నమ్మలేకపోతున్నారు తెలుసా. ఒక్కడే అర్ధరాత్రి ఇంటి వరకు సేఫ్గా తీసుకొని వస్తాడో లేదో, ఆయన ఇంటి వరకు చేరుస్తాడో లేదో అని చెప్పేసి మొన్నటికి మొన్న ఎక్కడో క్యాబ్లో బుక్ చేసుకుందంట. వాడు ఏం చేశాడు? ఆ క్యాబ్లోనే రేప్ చేసి పడేశాడు. అందరం చూసిందే అది. అలాంటిది సమాజం ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు అమ్మా. నిజంగా ఆడపిల్లలు మీకు మీరే కాపాడుకోండి అమ్మా తల్లులారా, మీకు దండం పెడతాను. మీకు మీరే ఎలా కాపాడుకోవాలో చెప్పాలంటే నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను. నేను డేర్గా ఉండాలి, చాలా పవర్గా ఉండాలి. ఒక్కళ్ళ ముందు మీరు 10 మందిని కొట్టే వాళ్ళలాగా ఉండాలి. మీరు ఎందుకు ఎవరన్నా వచ్చి పిలవంగానే అలా వెళ్ళిపోతున్నారు? మీ ప్రాణాల్లో మీరు రిస్క్లో పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు న్యాయం చెప్పు? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఇంటికి వచ్చే వరకు చూడు, వాళ్ళ అమ్మ నాన్న తండ్రి పడుకొని ఉంటాడు, నిద్రపోతాడమ్మా. తల్లి అర్ధరాత్రి అయినా సరే కూతురు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుంటుంది. ఈలోపు వీళ్ళు కారులో ఎత్తుకుపోవడము, రేపులు చేయడము, చంపేయడము ఇలా జరుగుతున్నాయి. నాకైతే నిజంగా మైండ్ పనిచేయట్లేదమ్మా. చాలా బాధగా ఉంది. ఆడపిల్లలు పుట్టడమే తప్ప, ఆడపిల్లగా పుట్టడమే తప్ప. ఇది ఎంత దారుణము, ఇది ఎంత అన్యాయం. అసలు దేవుడికి ఒకటే కోరుకుంటున్నా, స్వామి ఇక్కడితో ఆపేసేయి, ఆడపిల్లని ఇంకా పుట్టించొద్దు అనేలాగా నాకు అంత మనసులో అది ఒక ఇది కలుగుతుంది. ఎందుకంటే పుట్టించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వీళ్ళు ఎవరో చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా దారుణం ఇది. అది ఏం జరిగిందో ఏమో, ఆమె సేఫ్గా ఉందో లేదో కూడా మనకు తెలియదు. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కదా. ఇప్పుడు రేప్ కేసులు అవ్వచ్చు, లేదంటే చంపేయడం అవ్వచ్చు, ఇలా కిడ్నాప్లు అవ్వచ్చు. అసలు అధికారులు పట్టించుకోవట్లేదు అంటారు, అందుకే ఇంతలా ఎక్కువైపోతున్నాయి అంటారు. 100% అమ్మా నేను ఒకటే చెప్తున్నాను. కరెక్ట్గా మన డిపార్ట్మెంట్, మన న్యాయస్థానము కరెక్ట్గా కఠినమైన శిక్షలు ఏవైతే ఉన్నాయో మనకు అమలు చేస్తారో ఆ శిక్షలు ఎలాగుండాలంటే, ఇలా ఒక ఆడపిల్లని తాకాలంటే వాడు వణికిపోవాలి. అలాంటి శిక్షలు వస్తే మాత్రము అమ్మాయిలు సేఫ్గా ఉంటారు. లేదు ఇంకా మీరు ఎక్కడన్నా తిరగండి, ఇక్కడికిక్కడే కావాలంటే కిడ్నాప్ చేసుకొని పోతారు. అంత బరి తెగించిపోతున్నారు, అంత ఇదిగా కామంతో మదమెక్కి సస్తున్నారు నా కొడుకులు ఒక్కొక్కళ్ళు. నేను చెప్తున్నా. నేను సో ఫైనల్గా ఏం చెప్తారు యువతకు కానీ, లేదంటే అమ్మాయిలకు కానీ ఏం చెప్తారు? నేను చూడండి అమ్మా, ఒకటే చెప్తున్నాను. ఆడపిల్లలు మీకు మీరు ఫైట్ చేసి మీ ప్రాణాలు మీ మానాలు కాపాడుకునే అంత దమ్ము ధైర్యము మీ దగ్గర ఆదిపరాశక్తి ఒక అమ్మవారిని తలుచుకొని మీరు ఫైట్ చేసి, అరే మేము ఎక్కడికి పోతున్నామో, వీడు కరెక్టా కాదా, మనం రిస్క్లో పడుతున్నామా అనేలాగా మీకు అనుమానం వచ్చిందంటే మీకు మీరే కాపాడుకోవాలి. అట్లయితేనే మీకు మీరే కాపాడుకుంటే అది ఆదిపరాశక్తి అంటే నాలాగా ఉండాలి, మామూలుగా ఉండకూడదు. ఇలాంటి యువకులు కానీ, ఇలాంటి అబ్బాయిలు కానీ ఏం చేయాలంటారు?
ఇలా అబ్బాయిలకి అమ్మాయిలకి నేను ఒకటే చెప్తున్నానమ్మా, మీరు నిజంగా అర్ధరాత్రి వెళ్ళినా ఏదన్నా టైంలో మీరు వెళ్ళినా కానీ సేఫ్గా మీ ఇంట్లో వాళ్ళనన్నా మీ రిలేటివ్స్ కన్నా పిలిపించుకొని మీరు ఇంటికి సేఫ్గా వెళ్ళండి. కొత్త వాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా ఎవడన్నా కారు ఆపినా కానీ వాడు ఎందుకు ఆపాడు ఏమైనా ఒక తన్నండి, పిలవండి, అందరు 10 మంది రారా? మీరు ఎందుకు ఊరికే సరే కొంతమంది ఏమంటారు, అమ్మాయి వస్తే కేకలు వేయాలి, ఇట్లా అందరినీ పిలవాలి అని. ఇలాంటి కిడ్నాప్ చేసిన అబ్బాయిల్ని యువకుల్ని ఏం చేయాలి? కానీ నేను ఒకటే చెప్తానమ్మా, ఇలా కిడ్నాపులు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే వాళ్ళని ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టి ఇవన్నీ పోలీస్ స్టేషన్లో మేపడం కంటే కిడ్నాప్ చేసే నా కొడుకులకి ఒకటే చెప్తాను, షూట్ అండ్ ఆర్డర్స్ ఇవ్వంగానే అంతే వేసేయాలి. ఏంటి ఎన్కౌంటర్ అట్లా చేయాలి. అట్లా చేసుకుంటూ పోతే కొంచెమన్నా బుద్ధి వస్తుంది అని చెప్తున్నాను. పాపం వాళ్ళ ఆడపిల్లలు ఎంత కష్టపడి జాబుల కోసం వెళ్తే మీరు చేసే ఏదో పనులు ఇవ్వా, ఇలాంటి వాళ్ళకి షూట్ చేసి పడేయండి అంతే.